జై శ్రీమన్నారాయణ. ఆచార్య కృష్ణ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ప్రియా భగవత్ భక్తులందరికీ కూడా స్వాగతం. ఈరోజు తొలి ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు వచ్చేదాన్ని ఏకాదశి అంటాము. తర్వాత అమావాస్యకు ముందు కూడా ఒక ఏకాదశి వస్తుంది. అట్లా మనకు తొలి ఏకాదశి అని చెప్పి తొలి పండగ ఇది. ఈరోజే సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. అంటే దక్షిణం వైపు నుంచి కాస్త సూర్యుడు కూడా మారుతాడు. వాతావరణంలో మార్పులు అవన్నీ జరుగుతాయి. ఉత్తరాయణ పుణ్యకాలం పోయి దక్షిణాయనం వచ్చింది. ఈరోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడట. అంటే ఈ 6 నెలల కాలము శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు దేవతలందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తారంటే రాత్రి కాలం అవుతుంది. 6 నెలలు వాళ్ళకు రాత్రి, 6 నెలలు పగలు దేవతలకు. ఈ రకంగా మనకు సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. అంటే పౌర్ణమికి ముందు, అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశులను మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అట్లాగే ఒకవేళ అధిక మాసం వస్తే 2 ఏకాదశులు అదనంగా వస్తాయి. అంటే 26 ఏకాదశులు వస్తాయి. ఇట్లా 24 ఏకాదశులు సంవత్సరం అంతాను కూడాను ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం చేసి ఆ శ్రీ మహావిష్ణువుకి కానీ ఆ పరమేశ్వరుడు కానీ ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటి తిథి ఏకాదశి. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉండి స్వామి ధ్యానం చేస్తూ సాయంకాలం వేళ ఆ ఉపవాసాన్ని స్వామిని చేస్తూ ఆ ఉపవాసాన్ని వదిలి రాత్రి మొత్తము భగవంతుని నామాన్ని జపం చేస్తూ మరునాడు ఉదయం ద్వాదశి గడియల్లందు ద్వాదశి ఉన్నంత సమయంలోనే పునఃపూజ ఆచరించి ఆ ఉపవాసాన్ని ఎవరైతే వదిలేసి భోజనం చేస్తారో దాన్నే పారణ అంటారు. ద్వాదశి పారణ. ఆ ద్వాదశి నాడు భోజనం చేస్తారో వారందరికీ కూడాను ముక్తి కలుగుతుంది అని చెప్పి వరాహ పురాణంలో, శ్రీకూర్మ పురాణంలో వీటన్నిటిలో చెప్పడం జరిగింది. కనుక అందరము కూడా ఈ ఏకాదశి వ్రతము అనంటే సంవత్సర కాలం అత్యంత గొప్పది. మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని, కేదారేశ్వర స్వామి వ్రతాన్ని వీటన్నిటిని ఆచరించాము, చూశాం. కానీ ఈ విధంగా సంవత్సరం వరకు ఉండేటువంటి వ్రతము ఏకాదశి వ్రతము. ఈ ఏకాదశి వ్రతాన్ని మొట్టమొదటగా ఎవరు ఆచరించారు అంటే అంబరీషుడు అనేటువంటి మహారాజు ఆచరించాడట. ఆ కథ మనం చెప్పుకునే ముందు అసలు ఏకాదశి యొక్క గొప్పతనము ఏమిటి అసలు అంటే, ఏకాదశి అనంటే 11 అని అర్థం. అంటే తిథులలో 11వ రోజు. నెల మొదలైనప్పటి నుంచి తెలుగు మాసాలలో 12 మాసాలు ఎట్లయితే ఉన్నాయో దాంట్లో ఒక్కొక్క మాసంలో వాటి ప్రకారము దాని ప్రకారము అట ఏకాదశి అంటే 11 అనే అర్థము. ఆ 11 వీటికి ఏమిటి అర్థము అంటే పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేవి. ఈ కర్మేంద్రియాలు అంటే ఏమిటి అని అంటే మనము పనిచేసేది, మన శరీరానికి పనిచేసేది అంటే ఏంటి? వాక్కు, మాట, చేతులు, కాళ్ళు, మూత్రము, మలము విసర్జించే ద్వారాలు, వీటిని కర్మేంద్రియాలు అంటాం. వాటిని కాకుండా జ్ఞానేంద్రియాలు అనేవి కూడా 5 ఉన్నాయి. అవేంటి అని అంటే కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మము అనేవి జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను కలిపి అదుపులో పెట్టేటువంటి గొప్పది ఇంకొకటి ఉంది. అదేంటి అంటే మనస్సు. ఆ మనసట వీటిని అదుపులో పెడుతుందట. ఆ మనసును అదుపులో పెట్టేదే ఏకాదశి అనేటువంటి గొప్పనైనటువంటిది. అట్లా ఈ ఏకాదశి అనే తిథి అంత విశిష్టమైనటువంటిదట. అంటే ఈ మనసును ఎప్పుడైతే మనం అదుపులో పెట్టుకున్నామో ఆ మనసట కర్మేంద్రియాలను అంటే కాళ్ళు, చేతులు, మాటను, మూత్రము, మలము విసర్జించే ద్వారాలతో సహా ఈ యొక్క
మన యొక్క కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మము ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా అదుపులో ఉంటాయట. ఎప్పుడైతే అదుపులో ఉంటాయో ఆ ఇంద్రియాలన్నీ కూడా గొప్పవట. ఆ ఇంద్రియాల కంటే గొప్పది మనసు. కాబట్టి భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్పాడట, మనసును ఎప్పుడైతే ఎట్లా నడిపిస్తుందో, మనసు ఎట్లయితే నడిపిస్తుందో ఇంద్రియాలు కూడా అలాగే నడుచుకుంటాయట. కాబట్టి మనసు మంచిదైతే బుద్ధి మంచిదవుతుంది. ఆ బుద్ధి మంచిదైతే మనమట మాట్లాడే వాక్కు కానీ, చేసే క్రియ కానీ, పని కానీ అన్నీ కూడాను మంచి చేస్తామంట. దాని ద్వారా వాడి జీవితము మోక్షప్రదానం అయి ఉంటుందట. అంటే ఈ మానవ జన్మ సృష్టిలో భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలోనట పశుపక్షాదులు మిగతా జంతువులన్నింటికన్నా గొప్పనైనటువంటిది మనం ఉన్నటువంటి ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ భగవంతుని కోసం ఎంత ప్రేమతో ఆయన సేవ చేస్తే అంత మంచిది. అందుకే ఈ మనసును అదుపులో పెట్టుకొని మనసే మంచి శిక్షణ పొందితే మనకు అదట మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో తెలియజేశాడట. అందుకోసమే ఈ నిర్మలంగా మనసు నిగ్రహంగా నిర్మలంగా ఉండాలంటే ఏం చేయాలి అనంటే ఉపవాసాలు చేయాలి. ఆ ఉపవాసాలు చేయాలి, దైవ దర్శనాలు చేయాలి, దేవ పూజలు చేయాలి. ఇట్లాంటివి చేస్తేనే మనసు నిర్మలంగా మనసు అదుపులో ఉంటుందట మనకు. కాబట్టి అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఉప సమీపేయో వాస ఉపవాస అని అర్థం. అంటే ఉపవాసం అంటే ఏమిటి అని అంటే ఉపవాసం చేసేవాళ్ళు కేవలము భగవంతుని సన్నిధిలో ఆయన పేరును జపిస్తూ ధ్యానం చేస్తూ ఆహారంపైకి ఇతర వ్యాపకాలపైకి ఎట్లాంటి మనస్సు మరల్చకుండా మనసును భగవంతుడిపైనే ధ్యానం చేయటమే ఉపవాసము. అంటే భగవంతుని సమీపంలో ఉండి భగవంతుని గురించే ధ్యానం చేస్తూ మనసును ఎప్పుడైతే లగ్నం చేశామో ఈ ఆహార పదార్థాలు ఇవే కదా వ్యామోహం మనకు, ఆకలేటాలు, దప్పిక కావడాలు, ఏదో తినాలనిపించడాలు, ఇట్లాంటి అన్నింటికీ దూరం పెట్టి మనసు వాటిపై నుంచి భగవంతుడిపైన ఎప్పుడైతే ప్రేరేపించామో అదే ఉపవాసము. కాబట్టి ఆ భగవద్ధ్యానమే తప్ప ఆహార విషయాలపైకి దృష్టి పోనీయకుండా ఉండడమే నిజంగా ఉపవాసం అవుతుంది. కాబట్టి మనసు నిర్మలంగా ఉన్నప్పుడు దానిలో పుట్టే ఏ భావమైనా సరే నిర్మలంగానే ఉంటుందట. అప్పుడే మనము సత్కార్యాలు చేస్తాము, మంచి పనులు చేస్తాము. ఆ మంచి పనుల వల్ల పుణ్యం వస్తుంది, భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. ఈ మానవ జీవితానికి కావాల్సింది అంతకంటే ఇంకేముంటుంది? భగవంతుని అనుగ్రహమే మనకు మోక్షప్రదానము. కాబట్టి ఏకాదశ్యాంతు కర్తవ్యం ఆవశ్య భోజనద్వయం దివదైవత పూజాంచరాత్రో జాగరణం తదా. అంటే ఈ ఏకాదశి వ్రతాలు ఏ రకంగా చేయాలి అని అంటే పురాణంలో చెప్పడం అంటే ఏకాదశి తిథి నాడట 2 పనులు తప్పకుండా చేయాలి. ఏమిటది అంటే మొదటిది పగటి వేళ ఉపవాసంతో దైవారాధన చేయటము, పగటి సమయం మొత్తం ఉపవాసంతో దైవారాధన చేయాలట. రెండవది రాత్రి అంతా భగవంతుని నామస్మరణ చేస్తూ రాత్రి మొత్తం జాగరణ చేయాలంటే నిద్రపోకుండా ఉండాలట. ఈ 2 చేసిన వారికి ఏకాదశి వ్రత ఫలం తప్పనిసరిగా దక్కుతుందట. ఈ ఏకాదశి తిథికి ఇంకొక విశిష్టత ఉంది. ఈ తిథి అట మహావిష్ణువుకు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమే, అత్యంత ఇష్టమైనటువంటిదట. ఈ కల్పంలో అంటే వైవస్వతమనంతర కలియుగంలో ఈ కల్పంలో చెప్పబడినట్టు లక్ష్మీనారాయణునికి తులసి దళాలతో ఎవరైతే ఆయన మంత్రాన్ని నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని లేకపోతే విష్ణు సహస్రనామాన్ని కానీ లేకపోతే రుద్రుడికి పరమేశ్వరుడికట 11 సార్లు రుద్రాభిషేకం చేసి బిల్వదళాలతో ఎవరైతే పూజిస్తారో వారందరికీ కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది, ఆ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది.
ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి ఏకాదశి తిథులు మొత్తం మనకు సంవత్సరంలో 24 వస్తాయి. అంటే నెలకు 2 వస్తాయి. అట్లా 24 12 2 24. ఆ 24 ఏకాదశులతో పాటు అధిక మాసం వస్తే కూడా 26 అవుతాయి. ఈ సంవత్సరం శార్వరీనామ సంవత్సరము అధిక మాసం వచ్చింది కాబట్టి మనకు 26 ఏకాదశులు వస్తున్నాయి. కాబట్టి మనం ఈ విధంగా ఏకాదశుల్లో ఉపవాసాలు, దేవతా పూజలు క్రమం తప్పకుండా చేసి జాగరణ చేసి ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి కథామృతంతో కాలక్షేపం చేసి మరునాడు అంటే ద్వాదశి నాడు పొద్దుటే ఎవరైతే లక్ష్మీనారాయణ స్వామికి షోడశోపచార పూజ చేసి తర్వాత బ్రాహ్మణులకు గోదానాది దశదానాలు ఇవ్వాలట. దశదానాలు అంటే 10 దానాలు. ఆ 10 దానాలలో మనకు తోచింది ఓచట. ఏమిటది? గోదానము, భూదానము, తిల అంటే నువ్వులు, హిరణ్యము అంటే బంగారము, నెయ్యి ఆజ్యము నెయ్యి, వస్త్రము, ధాన్యము, బెల్లము, వెండి, లవణము అంటే ఉప్పు లాంటివి. ఇట్లాంటివి 10 దానాలు. ఇట్లాంటి దశదానాలను ఎప్పుడైతే మనం చేస్తామో దాని ద్వారానట ఆ బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆ తిథి వెళ్ళిపోకుండా యజమానట భోజనం చేయాలి. దీన్నే పారణం అంటాము. ఇట్లాంటి దాన్నే మనము ఏకాదశి వ్రతం అంటాము. మొత్తంగా మనకు ఈ ఏకాదశి వ్రతము అనేది మనకు ఎన్ని ఉంటాయి అని అంటేనట ప్రతి మాసానికి 2 ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే దేవశయని అని పేరు. ఈరోజు వచ్చేదాన్ని శుక్లపక్షం నాడు పౌర్ణమికి ముందు వచ్చేదాన్ని దేవశయని అంటాము. తర్వాత వచ్చేదాన్ని కామిక అంటాము. ఈరోజు ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణాన్ని లేకపోతే పంచాక్షరి మంత్రాన్ని అష్టాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి సర్వ సంపదలను ఇస్తుందట ఈ తొలి ఏకాదశి పండుగ. ఈనాడు నుంచే మనకు పండుగలు, వ్రతాలు, పూజలు ఇవన్నీ మొదలవుతాయి. ఎందుకు? భగవంతుడు యోగ నిద్రలో ఉన్నారు. దేవతలందరూ నిద్రలో ఉన్నారు. ఈ రోజు నుంచి 6 నెలల వరకు నిద్రలో ఉంటారట. మరి ఆ నిద్రలో ఉన్నప్పుడు మనకు దుష్టశక్తులైనటువంటి రాక్షసులు, చెడ్డవారు పేటరేగిపోతారు. కాబట్టి వారి నుంచి రక్షించడానికి భగవంతుని నామాన్ని తప్పనిసరిగా జపించాలి. కనుకే ఈ యొక్క దక్షిణాయనం మొత్తం కూడా మనకు పండగలు ఇవన్నీ వచ్చాయట. వీటన్నిటితో భగవంతుని నామాన్ని ఎంత చేస్తే ఆయన యోగ నిద్ర ద్వారా మనల్ని రక్షిస్తూ మనకేం అపాయం లేకుండా మనకు మోక్షాన్ని కల్పిస్తాడు అని చెప్పి ఆ భగవంతుని నీతివాక్యం ఇదంతా కూడా భగవంతుని ద్వారా మనకు తెలిసింది. మనము ఈ ఏకాదశి వ్రతంలో మొట్టమొదట చేసింది ఎవరు అని అంటే అంబరీషుడు అనేవాడు చేశాడట. అంబరీషుడు అనే రాజు చేశాడు. అట్లా ఈ రాజు చేసినటువంటి ఏకాదశి వ్రతము తొలి ఏకాదశి నాడు ఇప్పటి నుంచి మొదలుపెట్టి కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక మాసము అత్యంత విశిష్టమైనది కదా. ఆ కార్తీక మాసంలో 3 రోజులు చేశాడట. ఆ 3 రోజులు ఏమిటి అని అంటే కార్తీక మాస దశమి, ఏకాదశి, ద్వాదశి నాడు చేసి ఎప్పుడైతే ద్వాదశి నాడు పాలన చేద్దాం అనుకున్నాడో అప్పుడు ఆయనకు అనేకమైనటువంటి అంతరాయం కలిగింది. అదేమిటి అనేది ఇప్పుడు కొద్దిసేపట్లో మళ్ళీ దాని గురించి చెప్తాను. మనకు మొత్తము సంవత్సరంలో 24 ఏకాదశులు అని అనుకున్నాము. చైత్రమాసంలో శుక్లపక్షం నాడు వచ్చేదాన్ని కామద అంటాము. కృష్ణపక్షం నాడు వచ్చేదాన్ని వరుదిని అంటాము. ఆ నెలలో చేసేదానికి కోరికలను పాప విముక్తి జరుగుతుందట. వైశాఖ మాసంలో వచ్చేదాన్ని మోహిని, అపర అనే పేర్లు గలవు. దానివల్ల ధనప్రాప్తి, అశ్వమేధ ఫలం కలుగుతుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చేదాన్ని నిర్జల, యోగిని అని చెప్పాను అంటామట. దాని ద్వారా అన్నవస్త్రాలు సమృద్ధిగా ఉంటాయి, స్వర్గప్రాప్తి కలుగుతుందట. ఆషాఢ మాసంలో వచ్చేదాన్ని అంటే ఈ నెల వచ్చేదాన్ని దేవశయని, కామిక అంటే దేవతలంతా పడుకునేదాన్ని. దేవశయని, కామిక అంటే సంపదలనిస్తుంది, కోరికలన్నింటినీ తీరుస్తుందట. శ్రావణ మాసంలో వచ్చేదాన్ని పుత్రద, అజ అని చెప్పి పేర్లు. దానికి సంతాన ప్రాప్తి, ఆపన్ నివారణము అంటే ఆపదలు అవన్నీ రాకుండా నివారిస్తుందట. భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశులు రెండింటికి పేరు పరివర్తన, ఇందిర. వాటి యొక్క ఫలం ఏమిటి అని అంటే యోగసిద్ధి, ఐశ్వర్యప్రదం. ఆశ్వీజ మాసంలో మనకు పాపాంకుశ, రమ అనేటువంటి
2 ఏకాదశులు. దాని ద్వారానట పుణ్యప్రదము స్వర్గప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసంలో వచ్చేటువంటి మహావిష్టమైనటువంటి ఏకాదశులు ఏమిటి అంటే వాటి పేర్లు ప్రబోధిని, ఉత్పత్తి. వాటికి వల్ల ఏమి లాభము అంటే జ్ఞానసిద్ధి, శత్రునాశనము. తర్వాత మార్గశిర మాసంలో మోక్షద, విమల అనే పేర్లు ఏకాదశులకు ఉన్నాయట. వాటి వల్ల మోక్షప్రాప్తి, అజ్ఞానమైనటువంటి నివృత్తి కలుగుతుంది. తర్వాత పుష్యమాసం, పౌషంలో పుష్యమీన మాసంలో పుత్రద, కళ్యాణి అనే పేర్లట. దాని ద్వారా పుత్రప్రాప్తి, ఇతిబాధ నివృత్తి. ఆ ఇతిబాధ నివృత్తి అంటేనే అశ్వమేధ ఫలం కలుగుతుందట. మాఘమాసంలో వచ్చేదాన్ని కామద అంటాము, విజయ అంటాము. కోరికలనిస్తుంది, సర్వకార్య సిద్ధి ఇస్తుందట. పాల్గొన మాసంలో ఉన్నటువంటి ఏకాదశులకు అమలకి, సౌమ్య అనే పేర్లు. ఆరోగ్యం, పాప విముక్తి కలుగుతుంది. అధిక మాసమట వచ్చేది అంటే ఈ సంవత్సరం అధిక మాసం, శార్వరినామ సంవత్సరము ఆశ్వజ మాసం అధికంగా వచ్చింది కాబట్టి 2 ఏకాదశులు అదనంగా వచ్చాయి. దానికి ఏమిటి పేర్లు అంటే ఐశ్వర్య, పద్మిని. అంటే విద్యాప్రాప్తి, అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఈ ఏకాదశ పురాణం ద్వారా మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనకు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని సంవత్సరం మొత్తం ఆచరించినటువంటి వాడు మొట్టమొదటి వారు ఎవరు అంటే అంబరీషుడట. అంబరీషుడు ఏం చేశాడు అని అంటేనట, ఒకానొక సమయంలో ఆ అంబరీషుడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువుకు పరమ భక్తుడట. ఏ పని చేసినను కూడా ఆ నారాయణుడిని తలవందే ఏ పని మొదలుపెట్టాడట. అట్లా రాజ్యం చేస్తూ అనేకమైనటువంటి సత్కార్యాలు చేశాడట. లేని వాళ్ళందరికీ నిత్యం భోజనం పెట్టాడట, బ్రాహ్మణులకు దానం ఇచ్చాడట. అనేక రకాల వారు ప్రజలందరికీ కూడా అనేకమైనటువంటి మంచి కార్యాలు అవన్నీ చేసుకుంటూ రాచకార్యాలు చేసే సమయం తప్ప మిగతా సమయం అంతా హరినామస్మరణ చేస్తూనే ఆ యొక్క అంబరీషుడనే రాజు జీవనం చేస్తూ ఉండేవాడట. అట్లా జీవనం చేస్తూ ఉన్నటువంటి ఆ రాజు అంబరీషుడనే రాజుట ఆ శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడై ఉండి ఏం చేశాడట, ఋత్వికులకు అయినటువంటి బ్రాహ్మణులకు పెద్ద ఎత్తున దక్షిణాలు ఇచ్చాడట. వారి కడుపు నిండా భోజనాలు పెట్టేవాడట. అంతేకాదట ఏ పని చేసినా నారాయణుణ్ణి ఆరాధనగా భావించి చేసేవాడట. నిత్యం హరినామస్మరణ చేసేవాడు. ఇలా రాజ్యం చేస్తున్న అతనికట క్రమంగా మనస్సు పరిపక్వమైందట. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మనస్సు నిర్మలంగా ఉండాలట. అట్లాగే ఈ ఏకాదశి వ్రతం మూలంగానట ఆ మహారాజు మనసు పరిపక్వమై విష్ణు భక్తిలో పూర్తిగా నిమగ్నమైపోయాడట. ఎప్పుడైతే పూర్తిగా నిమగ్నమై ఉన్నాడో క్రమంగానట ఏనుగులు, గుర్రాలు, ధనాలు, పుత్రులు, మిత్రులు, అంతఃపురం, రాజ్యం వీటన్నిటి మీదనట విరక్తి కలిగిందట. ఎందుకు భగవంతుని పైన ఎప్పుడైతే విశ్వాసం కలిగి సమస్తం ఆయనకే ఎప్పుడైతే సమర్పించామో మిగతా అయినటువంటి ఈ యొక్క స్థిరమైనటువంటివన్నింటిపై నుంచి స్థిరమైనది ఏది? భగవంతుడు స్థిరమైన వాడు. స్థిరంగానివే ఇవన్నీ మన చుట్టూ ఉన్నటువంటివి. మనం కూడా స్థిరమైనటువంటి వాళ్ళం కాము. కాబట్టి ఈ యొక్క అస్థిరమైనటువంటి ఇవన్నిటిపైన అతనికి విరక్తి ఎప్పుడైతే కలిగిందో ఆ యొక్క రాజట రాజర్షిగా మారాడట. మారి రాజ్యాన్ని సంరక్షించడానికి ఎప్పుడైతే ఆ శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడో ఆ శ్రీ మహావిష్ణువట ఆ యొక్క అంబరీష మహారాజును మెచ్చి అతనికట తన యొక్క ఆయుధమైనటువంటి చక్రాన్నట రక్షణగా ఇచ్చాడట. ఎప్పుడైతే ఇచ్చాడో అట్లాంటి అంబరీషుడట ఒకసారి అతడు ఏం చేశాడట, ఈ 24 ఏకాదశ తిథులు ఉపవాసం చేసి ఏకాదశ వ్రతాన్ని పూర్తి చేద్దాము అని చెప్పి ఆ వ్రతాన్ని ప్రారంభించాడట. ఎప్పుడైతే ఏకాదశ వ్రతాన్ని ప్రారంభించాడో ఆ సంవత్సరం అంతా కూడానట అలా వ్రతం చేసి వ్రతం చివర కార్తీక మాసంలో 3 రోజులు గొప్పవని అనుకున్నాం కదా, అట్లా కార్తీక మాసం కార్తీక దశమి, ఏకాదశి, ద్వాదశి నాడు పారణ చేద్దాము అనుకుని ఆ 3 రోజులు కూడా ఉపవాసం చేసి ద్వాదశి రోజుననట యమునా నదిలో స్నానం చేసి వచ్చి
మధువనంలో ఆ యొక్క శ్రీమన్నారాయణుడికి అభిషేకం చేసి షోడశోపచార పూజలు చేసి తర్వాతనట వెండి గిట్టలు, బంగారు కొమ్ము తొడుగులు, పట్టు వస్త్రాలు వీటితో అలంకరించినటువంటి 100 కోట్ల ఆవులనట బ్రాహ్మణులకు మిగతా జాతులందరికీ కూడా దాన ధర్మాలు చేసి వచ్చినటువంటి వారందరికీ కూడా బ్రాహ్మణోత్తములతో పాటు అందరికీ కడుపు నిండా భోజనాలు పెట్టి దక్షిణాలు సమర్పించి వ్రతమంతా కూడా యథావిధిగా ఎప్పుడైతే పూర్తి అయ్యిందో ఆ అంబరీషుడట తాను పారణ చేయాలి కాబట్టి, అంటే ద్వాదశి గడియలు ముగియకముందే తను కూడా భోజనం చేయాలి కాబట్టి ఆ భోజనం చేయడానికి సిద్ధపడ్డాడట. అప్పుడు అనుకోని ఒక సంఘటన ఎదురైందట. ఏమా సంఘటన? మహామునులలో అత్యంత కోపం గలనటువంటి వాడు దూర్వాస మహాముని. ఆయన కోపము మంచితనానికే కానీ చెడ్డతనానికి ఎప్పుడూ కాదట. అట్లాంటి మహాముని ఏం చేశాడు అనంటే అంబరీషుడు రాజ్యానికి అంతఃపురానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఆ యొక్క ద్వాదశి గడియలలో భోజనం చేద్దామని అనుకునే సమయానికి ఆ యొక్క దూర్వాస మహామునట తన శిష్యులతో కలిసి అంబరీషుడి దగ్గరికి వచ్చాడట. ఎప్పుడైతే ఆ దూర్వాసమునే సాక్షాత్తు ఎప్పుడైతే అంతఃపురాన్ని చేరాడో అంబరీష మహాముని రాజట ఎంతో ఆనందపడ్డాడట. ఆనందపడి ఆ మహర్షిని సాదరంగా ఆహ్వానించి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టి పాదాలు అవన్నీ కడిగి ఆ తలపై చల్లుకొని, స్వామి రాకరాక ఇచ్చేశారు, నేను ఏకాదశ వ్రతాన్ని ఆచరిస్తున్నాను, సంవత్సరం అంతా ఆచరించాను. ఈ కార్తీక మాసంలో 3 రోజులు ఉపవాసంతో ఉండి ఇప్పుడు ద్వాదశి భోజనం చేయడానికి ఉన్నాను, మీరు కూడా ఇచ్చేశారు కాబట్టి మీరు కూడా నేను పారణ చేసిన తర్వాత నేను మీకు దాన ధర్మాలు చేస్తాను, నన్ను అనుగ్రహించండి అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో ఆ దూర్వాస మహామునట సరే మంచిది, నేను కూడా వెళ్ళి స్నానం చేసి వస్తాను అని చెప్పట ఏం చేశాడు? ఆ యొక్క దూర్వాస మహామునట యమునా నదికి స్నానం కోసం వెళ్ళాడట. వెళ్ళి ఆ స్నానం చేస్తూ ముక్కు మూసుకొని భగవంతుని నామాన్ని జపం చేస్తూ అట్లాగే ఉండిపోయాడట. ఎప్పుడైతే అట్లాగే ఉండిపోయాడో ఈ అంబరీషుడట అయ్యో దూర్వాస మహాముని అసలే కోపం గలవాడు, మరి ఆయన్నో మనం ఆహ్వానించాం భోజనానికి, అట్లాంటిది ఆయన ఏమీ తినకుండా నేను తింటే తప్పవుతుంది కదా, పోనీ ఆయన కోసం ఎదురు చూద్దామంటే ద్వాదశి గడియలు సమీపిస్తున్నాయి. గడియ అంటే ముహూర్తకాలం. ఆ ద్వాదశి గడియ ముహూర్తకాలం ఎంతసేపు? 40 నిమిషాలు ఉంటుందట. ముహూర్తము అంటే 40 నిమిషాలు. దాంట్లో అర్ధ గడియ మాత్రమే సమయం ఉందట. అంటే 20 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఎట్లా మహాముని రాకపాయే, ఆయన లేకుండా నేను ఏదైనా పని చేస్తే నన్ను శపిస్తాడో ఏమిటో, నాకేమైనా కష్టాలు వస్తాయో ఏమిటో, లేకపోతే సంవత్సరం అంతా చేసినటువంటి ఏకాదశి వ్రతము నిష్ఫలమైపోతుంది అని చెప్పి అంబరీషుడట భయపడ్డాడట. భయపడి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను సలహా తీసుకున్నాడట. మరి ద్వాదశి గడియ మించిపోతుంది, దీనికి ఇంకేమి మార్గము లేదా అనంటే, రాజా భోజనం చేయకుండా మంచి తీర్థం తీసుకున్న ద్వాదశి గడియల్లో మీరు పారణ చేసినట్టే అని చెప్పి సెలవిచ్చారట. ఎప్పుడైతే ఆ విధంగా ఇది చేశారో ఆ యొక్క మహారాజట కాసిన్ని మంచినీరు పుచ్చుకున్నాడట. ఆ ద్వాదశి గడియలు అంతం కాకముందే ఆ సంవత్సర ఫలం దక్కాలి కనుక ఏం చేశాడట? ఆ యొక్క మంచినీరు స్వీకరించాడు. ఎప్పుడైతే మంచినీరు స్వీకరించాడో ఆ మాత్రం దానికట ఇంతలో ఆ దూర్వాస మహాముని అక్కడి నుంచి ఈ మహారాజా అంతఃపురానికి చేరుకొనట ఈ విధంగా పలికాడట, ఓ ఈ రాజా, నువ్వు పరమ విష్ణు భక్తుడు అని చెప్పి విర్రవీగుతూ ఉన్నావు. వీడా విష్ణు భక్తుడు వచ్చిన అతిథికి ముందుగా భోజనం పెట్టకుండా తనే మంచి తీర్థాన్ని స్వీకరించి భోజనం చేసినటువంటి వాడు దుర్మార్గుడు, నన్నే అవమానపరుస్తావా అని చెప్పి కోపం తెచ్చుకున్నాట. కోపం తెచ్చుకొని వీడు దురహంకారుడు, మహారాజును పరమ విష్ణు భక్తుడు అని చెప్పి వీడు అహంకారంతో గర్వంతో విర్రవీగుతూ ఉన్నాడు. నాకు అసలే కోపం కలిగింది కాబట్టి నేను తలుచుకుంటే నన్ను ఆపేవారు ఎవరూ లేరు కదా అని చెప్పి దూర్వాస మహామునిట కోపంతో తన యొక్క జుట్టు ముడివేసేదైతే ఉందో మహర్షి కాబట్టి దాంట్లో నుంచట కాస్త జుట్టుని తీసి నేలపై విసిరి కొట్టాడట. ఎప్పుడైతే కొట్టాడో దాని నుంచి కృత్య, ఎవరు పేరేమిటి? కృత్య అంటే అత్యంత క్రూరంగా కనబడుతూ అనేకమైనటువంటి దుర్మార్గం చేసేటువంటిది. కృత్య అనే రాక్షసట దాంట్లో నుంచి బయటపడి భయంకరంగా అరుస్తూ శూలం చేతబట్టుకొని ఆ యొక్క అంబరీషుణ్ణి సంవరించడానికి ముందుకు వస్తూ ఉందట. అది ఎప్పుడైతే అట్లా వస్తుందో ఇదంతా కూడా శ్రీ మహావిష్ణువట
అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడట, తన వైకుంఠం నుంచి చూస్తూ దూర్వాస మహాముని కోపంతో ఏదైతే చెడు నిర్ణయం చేశాడో ఆవేశంతో, ఆ నిర్ణయం తప్పు అని చెప్పి ఏదైతే అంబరీషుడికి తన యొక్క చక్రాన్ని ఆయుధాన్ని ఎప్పుడైతే రక్షణగా ఇచ్చాడో ఆ చక్రాన్ని ఆజ్ఞాపించగానట ఆ సుదర్శన చక్రము చక్కగా అంబరీషుడి దగ్గరికి వచ్చిందట. అది ఎంత గొప్పనైనటువంటిది సుదర్శన చక్రము అని అంటేనట, అది ప్రాణంతో ఉన్నటువంటిదట సుదర్శన చక్రము. అది ఆయుధము, ప్రాణంతో అంటే భగవంతుడు ఏది చెప్తే అది చేసి వస్తుందట, మాట వింటుందట, ఆగుతుందట, వెళుతుందట, తిరుగుతుందట, సంవరించమంటే సంవరిస్తుందట, ఎక్కడ గాయపరచమంటే అక్కడే గాయపరుస్తుందట, ఇక్కడ ఆగు అంటే అక్కడే ఆగుతుందట. అట్లాంటి సుదర్శన చక్రం మహాజ్వాలలు అంటే అనేక కోటి సూర్యుల వెలుతురుతో కలిగి భయంకరమైనటువంటి శబ్దము చేస్తూ ఆ అంబరీషునికి రక్షణగా వచ్చి నిలబడిందట. ఎప్పుడైతే నిలబడిందో ఆ కృత్య అనే రాక్షసి ఆ విధంగా అంబరీషుడిపైకి వస్తూ ఉండగానట అతి భయంకరమైనటువంటి సర్వశత్రు సంహారమైనటువంటి ఆ సుదర్శన చక్రము ఆ కృత్య అనే రాక్షసిని సంవరించి దాన్ని ప్రయోగించినటువంటిది ఎవరు? దూర్వాస మహాముని. కాబట్టి ఆయన వెంటబడిందట. ఎప్పుడైతే కోపంతో ఆవేశంతో ఆ విధంగా చేశాడో ఆ సుదర్శన చక్రమట ఆ రాక్షసిని సంవరించి ఆ యొక్క దూర్వాస మహాముని వెంటబడిందట. వెంటబడే వరకు ఆ మహామునట దాని నుంచో వచ్చేటువంటి ఆ వేడి వాయువులను భయంకరమైన శబ్దాన్ని విని భయంతో ఆ మేరుపర్వత గృహల్లోకి వెళ్ళాడట. అది గృహల్లోకి దారిందట. అదట సముద్రం అడుక్కు వెళ్ళాడట. సముద్రం అడుక్కు వచ్చేసిందట. ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడట. ఆకాశ మార్గాన్ని వచ్చేసిందట. ఎక్కడ వెళితే అక్కడ అది వెంటబడుతూ ఉందట. చివరికి వాటి నుంచి ఆ సుదర్శన చక్రాన్ని దాటుకుంటూ, అంటే ఆయన వంగితే వంగుతుందట, లేస్తే లేచి నిలబడుతుందట. ఎక్కడైతే అక్కడ సుదర్శన చక్రము భయంతో ఆ దూర్వాస మహాముని వెంటబడే వరకు చివరికి ప్రాణభయంతోనట ఏం చేశాడు? చక్కగా బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడట. ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆ సుదర్శన చక్రం నుంచి మీరైనా నన్ను రక్షించండి అని చెప్పడంతో ఆ బ్రహ్మ అన్నాడట, సాక్షాత్తు ఆ యొక్క భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటి ఆ సుదర్శన చక్రాన్ని నేను ఏమాత్రం ఆపలేను, నా వల్ల సాధ్యం కాదు. ఆ యొక్క శ్రీమన్నారాయణుడే నాకు ఈ విధంగా బ్రహ్మను జనాలందరినీ పుట్టించి మరణించి వాళ్ళ యొక్క జీవన వేదన రాయాలి అని చెప్పి నన్ను ఈ విధంగా నన్ను నిర్వర్తించాడు. కాబట్టి నా పని నేను చేసుకుంటున్నాను, నా వల్ల కాదు అని చెప్పాడట బ్రహ్మ. అక్కడి నుంచి చక్కగా ఏం చేశాడట? కైలాసానికి చేరుకున్నాడట, పరిగెత్తాడట. కైలాసానికి వెళితే ఆ సుదర్శన చక్రం అక్కడికి కూడా వచ్చిందట. ఆ కైలాసానికి వెంటబడుతూ ఉండే వరకు ఆ పార్వతీ పరమేశ్వరుల కాళ్ళు పట్టుకొని ఎప్పుడైతే వేడారో ఆ పరమేశ్వరుడు అన్నాడట, ఈ సృష్టి స్థితి లయకారుడైనటువంటి నన్నే నియమించినటువంటిది ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. ఆయన వదిలినటువంటి ఆయుధాన్ని నేను నిర్వహించలేను నాయన, నా దగ్గర ఎట్లాంటి మార్గము లేదు అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో, కనుక నువ్వు వెళ్ళి ఎవరైతే ప్రయోగించారో వారి కాళ్ళపైనే పడు అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు పైనే కాళ్ళను పట్టుకో అని చెప్పి పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. దాంతో ఆ దూర్వాస మహాముని చక్కగా వైకుంఠానికి చేరుకున్నాట. వైకుంఠానికి చేరుకొని ఆ విధంగా శ్రీ మహావిష్ణువును భక్తితో వేడుకుంటూ, తండ్రి నీ సుదర్శన చక్రాన్ని నువ్వే ఆపగలవు కనుక నువ్వే నన్ను రక్షించు అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో ఆ దూర్వాస మహాముని అహంకారాన్ని తగ్గించడానికట శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అన్నాడట, నాయన సుదర్శన చక్రం ఇప్పుడు నా ఆధీనంలో లేదు, నా భక్తుల అనుగ్రహం కోసము, నా భక్తులను రక్షించడం కోసమే అది ఉంది కనుక అది నేను చెప్తే అది వినదు, కేవలము ఎవరి రక్షణార్థమైతే వచ్చిందో వారు చెప్తేనే అది వింటుంది, అక్కడికి వెళ్ళు అని చెప్పడంతో ఆ దూర్వాస మహామునట తన కోపాన్ని తగ్గించుకొని చక్కగా ఆ అంబరీష మహారాజు దగ్గరికి వచ్చి ఆయనను శరణు వేడాడట. ఎప్పుడైతే శరణు వేడాడో ఆ అంబరీషుడట భయపడ్డాడట. ఎందుకు భయపడ్డాడు? పరమభక్తుడైనటువంటి ఆ అంబరీషుడు సాక్షాత్తు అత్యంత గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఆ దూర్వాస మహాముని నన్ను శరణు వేడుతున్నాడే అయ్యో అని చెప్పి మన్నించమని ఆ యొక్క దూర్వాస మహాముని వేడుకున్నాడట అంబరీషుడు. చూడండి అతని యొక్క గొప్పతనం. అట్లాంటి అంబరీషుడట సరే అని చెప్పి ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఎప్పుడైతే ఆ సుదర్శన చక్రాన్ని నిష్క్రమింపజేయమని వేడుకున్నాడో
ఆ సుదర్శన చక్రము ఆ దూర్వాస మహామునిని ఏమీ చేయకుండా ఆగిపోయిందట, అంతర్ధానం అయిపోయిందట. దాంతో ఆ దూర్వాస మహాముని అంబరీషుని యొక్క ఏకాదశి వ్రత మహత్యాన్ని, గొప్పదనాన్ని అంతటినీ తెలుసుకొని అతనిచ్చినటువంటి దశదానాలను అన్నింటినీ స్వీకరించి భోజన తాంబూలాదులు అవన్నీ సేవించి అంబరీషునికి గొప్ప కీర్తిని కలిగించి అనేక కోరికలు అవన్నీ ఇచ్చి ఆ అంబరీష మహామునితో ఈ విధంగా అన్నాట, ఎవరైతే ఏకాదశ వ్రతాన్ని చేస్తారో వారందరికీ అంబరీష ఉపాఖ్యానం ఉంటే వారందరికీ కూడా ఈ 24 ఏకాదశుల్లో కలిగేటువంటి గొప్పనైనటువంటిది అంతా కూడా వారికి కలుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది అని చెప్పి సాక్షాత్తు ఆ విధంగా సూత మహాముని తన యొక్క శౌనకాది మహామునులందరికీ కూడా నైమిషారణ్యం అనే అడవిలో ఈ విధంగా సూత మహాముని చెప్పాడట, ఏకాదశి తిథులలో ఎవరైతే ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు తిథి వెళ్ళకముందే పునఃపూజ చేసి దాన ధర్మాలు ఇచ్చి భోజనం ఎవరైతే ద్వాదశి గడియల్లో చేస్తారో వారికి ఆ యొక్క అంబరీషుడికి భగవంతుని యొక్క మోక్షప్రాప్తి ఏ విధంగా అయితే కలిగిందో ఆ మోక్షప్రాప్తి మనకు కలుగుతుంది. మానవ జన్మలో మనకు అత్యంత గొప్పనైనటువంటిది ఏమిటి? మోక్షం. కాబట్టి ఆ మోక్ష ప్రాప్తినే ఈ ఏకాదశి తిథుల వల్ల, ఏకాదశి వ్రతం వల్ల కలుగుతుంది. లేదా అంత చేయలేనటువంటి వాళ్ళు, సంవత్సరం అంతా చేయలేనటువంటి వాళ్ళు ఈ తొలి ఏకాదశి నాడు కనీసము భగవంతుని నామస్మరణ చేస్తూ ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారణ భోజనం చేస్తే ఈ ఏకాదశి సంవత్సరం అంతా చేసేటువంటి ఏకాదశి వ్రత మహత్యము ఫలము అంతా కూడా వారికి దక్కుతుంది. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. సర్వ సంపదలు, ఆయువృద్ధి, యశోవృద్ధి, పుత్రపౌత్రాభివృద్ధులు, అష్టైశ్వర్య సిద్ధులు, అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలము, స్వర్గప్రాప్తి మొదలైనటువంటి ఫలములన్నీ మనకు కలిగి ఇహపర సుఖాలతో చివరికి మోక్షప్రాప్తిని పొందడం జరుగుతుంది అని చెప్పి ఆ యొక్క సూత మహాముని తన యొక్క శౌనకాది మహాములందరికీ ఏకాదశ వ్రత మహత్యాన్ని గురించి తెలియజేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. మా యూట్యూబ్ ఛానల్ నచ్చితే, ఆచార్య కృష్ణ యూట్యూబ్ ఛానల్ నచ్చితే కామెంట్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా వాళ్ళకి తెలియజేయండి. మేము చెప్పేటువంటి అసలైనటువంటి నమ్మకాలను నమ్మండి, భగవంతుని నమ్మండి, మూఢనమ్మకాలకు స్వస్తి పలకండి. తుమ్మితే, పిల్లి అడ్డొస్తే, ఉంగరాలు పెట్టుకుంటే, రంగుల దుస్తులు వేసుకుంటే ఈ వారం నాడు ఈ ద్వారంలో నుంచి ప్రవేశించాలనేటువంటి మూఢనమ్మకాలను వదిలేయండి. మనకు ముఖ్యమైనటువంటి ఇట్లాంటి పండుగలను జరుపుకోండి, మోక్షాన్ని పొందండి, మనసుని నిర్మలంగా ఉంచండి, సత్కార్యాలు చేయండి. జై శ్రీమన్నారాయణ.